హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇది నేనైతే పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ నాకు 15 డేస్ పైన అయిపోయింది. నేను వీడియో అప్లోడింగ్ చేసుకునేటికే చాలా టైం పట్టింది. ఎందుకంటే October 3 మా పాప బర్త్డే అని చెప్పాం కదా. సో ఆ రోజైతే మేము బయటికి అయితే వెళ్ళడానికి కుదరలేదు. సో అందుకని చెప్పేసి మేమైతే సండే రోజు మా బాబుని అండ్ మా వారు నేను అయితే ఇలా సరదాగా నైట్ టైం బయటకైతే వెళ్ళాం అనమాట. ఆల్మోస్ట్ మేము ఇట్లా ఏదైనా సరే బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇట్లా వీకెండ్స్లోనే వెళ్తాం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళేది ఏంటి అనేది అన్నీ అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఇది మా ఊరి చివర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఈయన వచ్చేటప్పటికి అభయ ఆంజనేయ స్వామి విగ్రహము. ఇక్కడ ఈయన ప్రతిష్ఠించిన కాడి నుంచి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు అయితే నాకు చాలా భయం వేసేది నైట్ టైం వెళ్ళాలంటే. అది అక్కడ ప్లేస్ దాటాలి అంటే. ఇప్పుడు ఆయన పెట్టిన దగ్గర నుంచి నాకైతే అసలు ఏం భయం అనేది అనిపించట్లేదు అనమాట, ఎంత నైట్ టైం వచ్చినా కూడా. బట్ మా ఊరు నుంచి మేము అక్కడికి వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మేమైతే ఇప్పుడు మా ఊరైతే దాటేసి హైవే దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇదైతే కోనంక్ అంటారు ఇది. సో మనమైతే ఇది ఊర్లోకి అయితే వెళ్ళే పని ఏం లేదు. అందుకని చెప్పేసి బయటే కాబట్టి ఇదంతా హైవేస్ అనమాట. ఇక్కడంతా గ్రీనరీ బాగుందని చెప్పేసి ఇక్కడైతే వీడియో మా పాప తీసింది. నేనైతే కూర్చున్నాను వెనక. ఫోన్ తన దగ్గర ఉంది కదా, సరే తను తీస్తానని చెప్పేసి తను తీసిందనమాట. ఇదంతా మేము బయటికి వెళ్ళే అందుకు దారి అన్నమాట, ఇది వెళ్ళే రూటు. సో వ్యూ బాగుంది కదా అన్నట్టుగా తీసాము మేము వీడియో అయితే. కంప్లీట్గా బారుకు తీయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో కొంచెంగానే తీసాము పార్ట్స్గా. అండ్ ఇటు సైడ్ అయితే ఆల్మోస్ట్ ఒక పెట్రోల్ బంక్ అయితే ఒకటి ఓపెన్ అయింది. ఇప్పుడు ఇంకోటి కొత్తగా అయితే కట్టారు. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తాండది నాకు అంత ఐడియా లేదు. మేము వెళ్ళేదే తక్కువ కదా బయటికి. ఇది వరకు అయితే మా వారు ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు. ఈ మధ్య కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొంది, వాళ్ళ స్టడీస్ పెరిగే కొంది కొంచెం బయటికి వెళ్ళడం అనేది కొంచెం తగ్గించేసాం అనమాట. ఇక్కడైతే మేము పెట్రోల్ బంకులు దాటిన తర్వాత టీ స్టెప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే టీ అంటే చాలా బాగుంటుంది. మేము వచ్చేటకి కరెంట్ లేదు. మేము అనుకున్నాము లైట్స్ ఆపారేమో అనుకున్నాం, బట్ కానీ లైట్స్ ఏం ఆపలేదంట వాళ్ళు, కరెంట్ పోయిందని చెప్పారు. ఆల్మోస్ట్ మేము ఫుడ్ తినేటప్పుడు కరెంటే లేదనమాట. నేను వీడియోలో డీటెయిల్గా చేద్దామన్నా కుదరలేదు. నేను అక్కడ అరుగులాగా ఉంటుంది, అక్కడ కూర్చుందామంటే లేదు, టేబుల్ దగ్గరే కూర్చుందాం అని చెప్పేసి ఈ టేబుల్ దగ్గర తీసుకొస్తే ఈ టేబుల్ అంత నీట్గా ఏం లేదు, ఇరిగిపోయి ఉంది. సో అందుకని చెప్పేసి మేమైతే నెక్స్ట్ టేబుల్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. ఇదైతే చెట్లకు దగ్గరలో, రోడ్డుకి దగ్గరలో ఉంటుంది అనమాట బాగా. ఆల్మోస్ట్ మేము ఇటు సైడే కూర్చుంటాం, లోపలికైతే అసలు వెళ్ళం అనమాట. మేము అందరినీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పట్లేదు, ఏంటో వింతగా చూస్తున్నారు. ఎప్పుడైనా సరే మేము నలుగురు మాత్రమే వస్తామండి బయటికి వెళ్ళాలి అనుకుంటే. ఇలాగా పర్టికులర్గా ప్లానింగ్ అట్లా ఏం ఉండదన్నమాట. నేనేదో మాట్లాడుతుంటే మా బాబు వీడియో తీస్తున్నాడు. ఏమడిగింది ఏంటి నాకు కూడా తెలియదు. ఇదైతే మేమైతే రోటీస్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ 4-5 months అవుతుందన్నమాట మేము బయటకు వచ్చి. అంతకుముందు అయితే మంత్లీ వన్స్ టైం అయినా తీసుకొచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు తీసుకురావట్లేదు. మేమైతే అందులో కర్రీ, పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఒకటి అండ్ కాజు కర్రీ ఒకటి చెప్పుకున్నాం అనమాట. సో నాకైతే రెండు చాలా బాగా నచ్చినాయి. పన్నీర్ బటర్ మసాలా కంటే కూడా కాజు కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట మేమైతే. అదే వీడియోలో డీటెయిల్గా తీద్దాము అంటే నాకు కుదరలేదు, ఎందుకంటే లైటింగ్ అనేది లేదు కదా. సో కరెంట్ పోయింది, సో చీకట్లో ఉంది కదా, అందువల్ల మీకు క్లారిటీగా కూడా చూపించాలన్నా కుదరలేదనమాట. ఫస్ట్ అయితే కాజు కర్రీ వేశారు, నేను తర్వాత నెక్స్ట్ పన్నీర్ బటర్ మసాలా అయితే వేశాను. నేను ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ తిందామని చెప్పేసి టేస్ట్ అయితే చూస్తున్నాను. బాగుంది పన్నీర్ బటర్ మసాలా కూడా, బట్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ కంటే కూడా నాకు కాజు కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. ఆల్మోస్ట్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ శాతం ఇట్లా కాజు కర్రీయే తీసుకుంటాం అనమాట. లేదు మా పిల్లలు గొడవ చేశారు అప్పటికి, మష్రూమ్స్ కర్రీ ఉందేమో అడగమని. మష్రూమ్ అంటే నాన్ వెజ్ అనుకుంటారేమో, మష్రూమ్స్ అంటే నాన్ వెజ్ ఏం కాదండి, వెజిటేబులేను. ఎందుకంటే అవి మట్టిలోనే పండుతాయి కాబట్టి అది వెజిటేబులేను. సో
దానికోసం వీళ్ళు నాన్ వెజ్ తింటున్నారని మాత్రం మీరేమనుకోవద్దు. మష్రూమ్స్ కర్రీ అడిగితే లేదన్నారు. సో ఇంకా అందుకని పన్నీర్ బటర్ మసాలా అయితే చూస్ చేసుకున్నాడు అనమాట మా బాబు. ఆల్మోస్ట్ 2 కర్రీస్ వాళ్ళ ఇష్ట ప్రకారమే చెప్పాములే. ఎక్కువ శాతం మేము మా ఇష్టం అంటూ ఏం లేదు. మేమైతే తీసుకోదలుచుకుంటే ఎగ్ కీమా కర్రీ అయితే తీసుకుంటాము. ఎందుకంటే ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ వీటన్నిటి మీద కూడా. అండ్ నాకైతే ఈ 2 కర్రీస్ బాగున్నాయి. రోటీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. నాకైతే ఇంటికి తెచ్చుకునే దానికంటే కూడా అక్కడ తినడం అయితే ఇష్టం. మధ్యలో ఒక 2 టైమ్స్ 1 టైమో కరెంట్ వచ్చింది, అట్లా అప్పుడు మాత్రం వెలుతురు కనిపించింది. కానీ సండే రోజు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. వీళ్ళే ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసీ కావాలంటే స్పైసీ ఇస్తారు, లేదు తక్కువ స్పైసీలో కావాలంటే తక్కువ స్పైసీ కూడా ఇస్తాడు. లాస్ట్లో బటర్ మిల్క్ అయితే చెప్పాము మేము. మా వారేమో లస్సీ తీసుకున్నాను, నేను లస్సీ టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.